చెప్పాలి. Good morning, everyone. My name is Neha. హాయ్ అండి. మా పిల్లలకి చిల్డ్రన్స్ డేకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు. సో, మా పాప సోల్జర్ గెటప్ వేస్తుంది. అందుకే తనకు స్పీచ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సోల్జర్ అంటే తనకు ఇష్టము. ఇక మా చిన్న పాప ఏమో పోలీస్ డ్రెస్ ఏసుకుంటా అనింది. తనకది ఆర్డర్ పెట్టాను. ఇంకా రాలేదు. ఒకవేళ అది టైంకి రాకపోతే ఇంకా టీచర్ గెటప్ వేస్తా అనింది. అది కూడా స్పీచ్ నేర్పించాను. ఈ డ్రెస్ కోసం రోజు ఎదురు చూస్తుంది. ఇక ఆగలేదు. రాగానే వేసుకునింది. సో, నేను కొంచెం స్పీచ్ కూడా నేర్పించాను. పిల్లలకు పెరిగే కొద్దీ డెసిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకే నిమిషానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సోల్జర్ గెటప్ వేసుకుందనేసి సోల్జర్ అవుతుందనేసి కాదు. ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. డేర్‌నెస్ పెరుగుతుంది. నాకు స్టేజ్ ఫియర్ అనేది చాలా ఉందండి. సో, నా పిల్లలకి అటువంటిది రాకూడదు. మా పెద్ద పాపకు ఇటువంటి పార్టిసిపేషన్స్ అంటే చాలా ఇష్టము. ఏదైనా సరే వచ్చినా రాకున్నా సరే ఆలోచించకుండా పేరైతే ఇచ్చేస్తుంది. సో, నేను వచ్చాక ఏమేమి కాంపిటీషన్స్ ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించింది నేను ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను ఇంట్లో. సో, సోల్జర్ గురించి కొంచెం స్పీచ్ అనేది నేర్పించాను. మా పాప ఏదైనా సరే చాలా త్వరగా గ్రాస్ప్ చేసుకుంటుంది. అలాగే స్పీచ్ కూడా చాలా బాగా Good చెప్తుంది. morning, ఒకసారి everyone. చూడండి. My name is Niyashvi. I am a soldier. I love my country very much. I am very brave and strong. I am serve in the army. My duty is to maintain peace and harmony in the country. I protect my country from enemies. I proud to be a soldier. Vande Mataram. Jai Hind. పక్కన మా చిన్న పాప డిస్టర్బ్ చేస్తూ ఉంది. అందుకే కొంచెం డైవర్ట్ అయ్యింది. పిల్లలకు నేర్పించాలంటే ఒక పెద్ద టాస్క్ అండి. సో, చాలా సింపుల్ అండ్ ఆమెకి ఈజీగా ఉండే విధంగా నేర్పించాను. ఇంకా కొంచెం మ్యాటర్ చెప్పాను. కానీ ఆమెకి ఆల్రెడీ ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో కూడా ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. సో, మరీ ఎక్కువ చెప్పేస్తే సరిగా రాదనేసి సింపుల్ అండ్ ఈజీగా నేర్పించాను. సో, ఎవరన్నా పేరెంట్స్ ఈ విధంగా ఏదన్నా పార్టిసిపేట్ మీ పిల్లలు కూడా చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది తీశానండి. ఇందులో ఫ్లాగ్ రాంగ్‌గా ఇచ్చారండి. నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేశాను. నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మా పాప ఎలా చెప్పిందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.